ఏమో నిజంగా ప్రేమిస్తున్నారో ఏడిచేవాళ్ళు అనుకుంటున్నారు, నాకేం తెలుసు. చెబుతున్నాను మాట వరుస. అయితే ఇట్లాగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కనుక మనం ఏం చేసి కూడా ఆయన్ని మయంపరచాలని మన హృదయం కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు. ఒక వ్యక్తికి మనం దానం చేసినప్పుడు లేదా ఒక వ్యక్తికి ప్రేమ చూపినప్పుడు ఆ ప్రేమ పొందిన వ్యక్తి దేవుణ్ణి మయంపరచాలనుకుంటాం. ఒకవేళ ఆ వ్యక్తి మనల్ని గనపరిస్తే వెంటనే మనం ఆయనకు ఆపాదిస్తాం. బా అయ్యా ఎంత మంచి బుద్ధి, చాలామందిని చూశాను కానీ ఇలాంటి మంచోడిని చూడలేదయ్యా నేను అని ఎవరైనా నిన్నంటే వెంటనే ఏంటనుకుంటున్నావు మరి అని నువ్వు అనవు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి. వెంటనే ఆ మహిమని దేవునికి ఆపాదిస్తావు. ఏమంటావు? నేను మామూలుగా అందరిలాంటి వాడిని అమ్మా, అందరిలాంటి వాడిని అయ్యా, కానీ నాకు ఈ మంచి బుద్ధి ఏదన్నా ఉంది అంటే అది యేసయ్య వల్ల కలిగింది, అది నా పరలోక తండ్రి వల్ల కలిగింది, ఇదంతా దేవుని దయ.